రోడ్లకు అటు ఇటు చెట్లు నాటిన చక్రవర్తి అశోకుడిని ఆదర్శంగా తీసుకున్నారు అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. ఆదర్శం బాగానే ఉంది, కానీ ఆచరణే ఎన్నో విమర్శలకు తావిస్తుంది. నగరంలోని రోడ్ల మధ్యలో నాటిన ఒక్కో మొక్క ధర 10,000 అంటే నమ్మగలరా? రోడ్లు అందంగా కనిపించడానికి అటు ఇటు మధ్యలో డివైడర్ల పైన చెట్లు మొక్కలు నాటడం సర్వసాధారణం. అనంతపురంలో కూడా అధికారులు ఇలానే ఎన్నో మొక్కలు నాటారు. సాధారణంగా ఇలాంటి మొక్కల ధర వాటిని ఎత్తును బట్టి 1000-2000 లోపే ఉంటుంది. కానీ ఇక్కడ నాటించిన మొక్కలు ఏకంగా ఒక్కొక్కటి అక్షరాల 10,000 రూపాయలట. మొక్కల కొనుగోలులో వైసీపీ నాయకులు అవినీతికి పాల్పడ్డారని దీనిని బట్టే జనసేన పార్టీ విమర్శిస్తుంది. నిజంగా అంత రేటు పెట్టి మొక్కలు కొన్నప్పుడు వాటి సంరక్షణకు తగిన ఏర్పాట్లు చేయాలని, కానీ అలాంటి చర్యలేవి తీసుకోలేదని జనసేన పార్టీ అనంతపురం అధ్యక్షుడు బాబురావు అన్నారు. ట్రీ గార్డులు లేవు, కనీసం నీళ్లు కూడా పోయలేని పరిస్థితి. చాలా చోట్ల మొక్కలన్నీ ఎండిపోయి చచ్చిపోయి ఉన్నాయని ఆయన విమర్శించారు. 5 అడుగుల పైనున్న చెట్లు అని టెండర్ నిబంధనలో ఉన్న వాటిని పట్టించుకోలేదని అన్నారు. అవినీతి లేదన్నప్పుడు మరి టెండర్ ఎంతకు పిలిచారు అనేది కూడా మాకు చెప్పాలి మీరు. ఎందుకంటే గతంలో 2 నెలల క్రితం టెండర్కి పిలిచారు మీరు. ఆ టెండర్ ఎంతకు పిలిచారు, ఎంతకు పిలిచిన తర్వాత ఎంతకైంది, దాని తర్వాత ట్రీ గార్డుకు అది కూడా ఎంతకు పాడారు, ఆ ట్రీ గార్డు ఎందుకు పెట్టలేకపోయినారు, తర్వాత దాని సంరక్షణ కూడా చేయలేకపోయినంతవరకు ఎందుకు చేయలేదు సంరక్షణ. అక్కడికి వెళ్తే ఆ కాస్ట్ చెట్టు 10,000 రూపాయలు అంటున్నారు. ఒక్కొక్క చెట్టుకు 10,000 రూపాయలు పెట్టచ్చినా పెట్టకూడదా? వాళ్ళు టెండర్లో పెట్టినటువంటి కండిషన్స్ ఏమనేది కూడా వాళ్ళు చెప్పండి. ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో 800 కోట్లతో నగరంలో అభివృద్ధి పనులు జరిగాయని, జనసేన నేతలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని నగర మేయర్ వసీం అన్నారు. 71 లక్షలతో టెండర్లు పిలిచామని, మొక్కల కొనుగోళ్లు పెంపకంలో ఎలాంటి అవినీతి జరగలేదని ఆయన స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారమే టెండర్లు పిలిచామని, నిబంధనల ప్రకారమే మొక్కల కొనుగోలు జరిగింది అని ఆయన అన్నారు. ఏ విధంగా ఆర్పిస్తారు చెప్పండి? ఏదో ఎన్నికల దగ్గర పడుతున్న సందర్భంలో ఏదో ఒకటి వాళ్ళకి ఇష్యూ దొరకాలా, ఏదో ఒకటి చేయాలని చెప్పి చేస్తున్నారు తప్ప, ఆ మొక్కలు నాటి కూడా మేము 3 months అయిపోయింది దాదాపుగా ఇప్పటికీ. వీళ్ళు ఏదో ఇప్పుడు చేస్తున్నారు తప్ప ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి ఉన్నారు చెప్పండి? కాంట్రాక్టర్ ఎన్ని నాటినాడు, ఏం నికంగా నాటినాడు, ఎన్ని నాటింటే దానికి రికార్డ్ చేస్తాము, దాన్ని బట్టి బిల్ ఇస్తాం. కానీ అక్కడ చూస్తే కొన్ని ఆవులు వచ్చి తినేయడం వల్ల కూడా చెట్లన్నీ కూడా నాశనం అయిపోయడం జరిగింది. దానికి చెప్పడం జరిగింది ఆయనకి. కాంట్రాక్టర్ మళ్ళీ పిలిపించి మేము ఖచ్చితంగా రిప్లేస్ చేసినాక మేము రికార్డ్ చేసినాక బిల్ పెడతాం కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈ మొక్కల కొనుగోళ్ల టెండర్ల వ్యవహారం అనంతపురంలో హాట్ టాపిక్గా మారింది. Thank you.